సంధ్య సంధ్య ఏమిటమ్మా ఈ రోజు కూడా ఇంకా నిద్ర లేలే అత్తమ్మా స్టాప్ పుట్టినరోజు కూడా అక్కయ్య మామూలుగా లేపమే ఉండు అక్కయ్య నేనే లేపాలి అందరికంటే ముందు నేనే హ్యాపీ బర్త్డే చెప్పాలి హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ డాడీ పదమ్మా పద తలంటి పోసుకుంటా నాకు తలంటి వద్దత్తయ్యా నేను ఉట్టి షాంపూతో పోసుకుంటాను లేదమ్మా ఈ రోజు మాత్రం మీ అమ్మగారు పెట్టిన పద్ధతి ప్రకారం జరగాల్సింది కరెక్ట్ చూడమ్మా అన్ని రోజులు నీ ఇష్టం ఈ రోజు మాత్రం మీ అమ్మ ఇష్టం మీ అమ్మ నిన్ను శాంతమ్మగా అప్పచెప్పిపోయింది కనుక ఈ రోజున శాంతమ్మ మీ అత్తమ్మ కాదు మీ అమ్మే ఈ రోజు ఏంటి డాడీ అమ్మ పోయిన దగ్గర నుంచి అత్తయ్యే మాకమ్మ పదమ్మా పద తొందరగా కానీ చూడమ్మా నీకోసం మంచి బర్త్డే ప్రజెంట్ కాసుకుని ఉంది ఏమిటి డాడీ నో 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 నువ్వు ఇంకా పుట్టందే స్నానం చేసిన తర్వాతే పుట్టినట్టు లెక్క మరి అంతవరకు అమ్మ బొజ్జలో ఉన్నావు కదమ్మా ముందు మీ అమ్మకి నమస్కారం చేయి ఇదిగోనమ్మా నీ ప్రజెంటేషన్ థ్యాంక్ యూ డాడీ ఎలా ఉందమ్మా నెక్లెస్ బ్యూటిఫుల్ వెరీ నైస్ డాడీ ఒక్క సెకండ్ లో వచ్చేస్తాను ఎక్కడికమ్మా ఒక ముఖ్యమైన ఫ్రెండ్ పిలవడం మర్చిపోయాను వెళ్ళి పిలిచేస్తాను ఇవాళ నా పుట్టినరోజు ఓహో ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా ఏ ఇప్పుడు కనిపించారా మా బావ నిన్ననేగా బాగా పరిచయం అయింది కాదులే నిన్నటి నుంచేగా నీకు మనుషులు మనుషుల్లా కనిపిస్తున్నది అది నిజమే మాధవ్ గారు నన్ను పూర్తిగా మార్చేశారు అందుకు కృతజ్ఞత ఈ ఆహ్వానం సాయంకాలం పార్టీకి తప్పకుండా రావాలి ఎలా వస్తాడమ్మాయి మా ఇంట్లో పండగగా పోనీ అందరూ రండి మరో పండగ అయితే పర్వాలేదు దీపావళి కాబోయే అల్లుడిని పరా ఇంటికి పంపుకుంటావా అత్తయ్య అల్లుడు లేదు ఆవకాయలేదు నువ్వు ఊరుకో సంచా నేను తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ ఎలా వెళ్తావు బాయ్ మా ఇంట్లో ఫంక్షన్ సాయంకాలమే కదండి పొద్దున ఇక్కడ సాయంకాలం అక్కడ బాగా చేసావు పాపం కొంపతీసి అన్ని ఇలాగే పంచుకుంటావా జ్యోతి ఆశలు పెంచుకుంటే ప్రమాదం కానీ పండగలు పెంచుకుంటే తప్పే లేదు థ్యాంక్స్ వస్తానండి సంధ్య నువ్వు ఇక్కడున్నావా సరే తీరా ఎప్పుడు చూసా మీ సందా కూడానా అది కాదే ఇవాళ పండుగ పైగా అమ్మాయి పుట్టినరోజు తీసుకోమా పేద విద్యార్థుల సహాయార్థం నీ చేత్తో చందాలమ్మా మరేమ్మా ఎంత ఏమంటారు నీ ఇష్టం కానీ హోదాకు తగ్గట్టుగా ఉంది 116లేనా కాదు కాదు 1116 అయి ఉంటుంది కావాలంటే చూడు మీ ఇష్టం ఇప్పుడు 1116 మా బావ మాటకు చాలా విలువ వచ్చింది మాట కాదు మనిషికి వస్తానండి మంచిదమ్మా బావా వాకిలి దాకా వెళ్ళి సాగనంపి వస్తావా వాకిలి దాకా కాదు ఇంటి దాకా వెళ్ళి దిగబెట్టేస్తా కమా సరే ఏమిటి మొహాలు పెట్టారు చూసారా మీ మేనవాడి వాళ్ళకం ఏదో తమాషాకి వెళ్తుండలేదే తమాషా ఇలాంటి తమాషాలే రేపు కొంప ముంచుతాయి ఇప్పుడు మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు తేల్చండి వాడి మొహం వాడి పెళ్లి వాడి చేతిలో ఉందా గోపాలరావు గారు మన అమ్మాయిని చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు అవునవును తాతగారి ఆస్తి వస్తున్నాయిగా మీ అల్లుడు ఒక మనిషి అయ్యేది అందుకనే ఆస్తి కోసమైనా వీడు మన అమ్మాయిని చేసుకోక తప్పదు అందరూ డబ్బు కోసం మనలాగే గడ్డి తింటారంటారు మీరు మరి పదండి పిచ్చిది మొదలుపెట్టారు అమ్మా నేను క్లబ్ పోయి కాసేపు ప్యాక్ అనుకుని అంత సద్దుముడిగా వస్తాను అదేమిటండి నా బర్త్డే రోజు కూడా ఇంట్లో లేకుండా క్లబ్ కడతారా అమ్మా నీకు తెలుసు కదా నాకు ఈ తపాలంటే మీ భయం పోగొట్టడానికే సరిగ్గా నేను దీపావళి రోజు పుట్టాను నువ్వు పుట్టావు కాబట్టి ఊరుకున్నానమ్మా లేకపోతే అసలు దీపావళి మా ఇంట్లో క్యాన్సిల్ చేసి పరిస్థితి ఉండేవాడిని ఏం లేదు డాడీ ఒక్కసారి కాల్చి చూడు భయం పోతుంది అమ్మమ్మ మీ ఇష్టం నుండి కాల్చుకోండి నేను గదిలో పోయి చూడు ముచ్చుకుంటా ఏమండి మీకు కూడా టపాకాలంటే భయమా నాక కాకరపువ్వులంటే భయం ఏమండి మీకు స్వీట్ అంటే ఇష్టమా హాట్ అంటే ఇష్టమా
నేను హాటు, నాకు కావాల్సింది స్వీట్. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెళ్ళి చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. మాటల్లో వినిపించు చిటపటలు, మాటల్లో వినిపించు చిటపటలు. గుసగుసలు చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు, మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్ళకు. అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు, మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్ళకు. బావ బావ పన్నీరు బావను పట్టుక తన్నీరు. బావ బావ పన్నీరు బావను పట్టుక తన్నీరు. వీధి వీధి తిప్పేరు చీకటి గుద్దులు గుద్దేరు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అమ్మాయి పుట్టింది అమాస నాడు, అసలైన గజ దొంగ అవుతుంది చూడు. అమ్మాయి పుట్టింది అమాస నాడు, అసలైన గజ దొంగ అవుతుంది చూడు. పుట్టిన రోజున దొరికాడు తాడు, పుట్టిన రోజున దొరికాడు తాడు. పున్నమి నాటికి అవుతాడు జోడు. ఆహాహా. ఆహాహా. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి.